హలో అందరికీ. ఈరోజు నేను మీతో మష్రూమ్ కర్రీ షేర్ చేసుకుంటున్నానండి. ఇది రోటీతో పరాటాతో బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే మష్రూమ్ని తీసేసుకొని వీటిని మంచిగా క్లీన్ చేయాలి అండి. మనము ఇది పిండి ఉంటుంది కదండి, ఆ పిండి వేసేసి బాగా రబ్ చేసేసి దాని తర్వాత వాటర్లోకి వేసేసి ఇట్లా క్లీన్ చేసుకుంటే దాని మీద ఉన్న మట్టి కానీ ఏదన్నా పోతుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ కడాయిలో మనం మసాలా రెడీ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను దాల్చిన చెక్క, లవంగము, ఇలాయచీ, ధనియాలు, ఇంకా జీరా అండ్ నల్ల మిరియాలు అండ్ దాని తర్వాత ఎండు మిరపకాయలు వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అండి. ఆయిల్ అస్సలు వేయద్దు. దాని తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి. మంచి ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలండి. అండ్ దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కోకోనట్ది పేస్ట్ చేస్తున్నానండి. ఇది కోకోనట్ అనమాట, డ్రైగా రోస్ట్ చేసేసుకొని దాని పేస్ట్ అండ్ ఆనియన్స్ది, టొమాటోస్ది కూడా ఊరి తీసేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ కడాయిలో ఆనియన్స్ వేసి అది కొంచెం పింకిష్గా అయిన తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి హల్దీ కొంచెం యాడ్ చేసేసి దాని తర్వాత టొమాటో ప్యూరీ ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేస్తున్నానండి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత కాస్తని కరివేపాకులు అందులో వేసేసుకున్నాను అనమాట. దాని తర్వాత కొంచెం సాల్ట్ మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత మనం వేసిన ఆయిల్ వదులుతుంది కదండి టొమాటోస్ది, అప్పుడు మనము ఈ మసాలా యాడ్ చేసుకోవాలండి. మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా యాడ్ చేసేసుకొని దాన్ని కూడా మంచిగా స్మెల్ పోయేంత వరకు మనము మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కోకోనట్ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కోకోనట్ని అందులోకి యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఇది ఒక 8 to 10 minutes అలా మిక్స్ చేసిన తర్వాత మనకు డార్క్ కన్సిస్టెన్సీ వస్తుందండి. అప్పుడు మష్రూమ్స్ అందులో యాడ్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ మష్రూమ్స్ కర్రీ నాది రెడీ అయిపోయిందండి. మేము చపాతీ ఎంబడి